జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 6వ తేదీ సోమవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 6వ తేదీ సోమవారం రోజు తులారాశి వారు ధనరూపేణ అర్థవంతమైన శుభ ఫలితాలను పొందుతారు. ప్రతి ఒక్క రూపాయికి ఈ రోజున ఉన్న కాలం మీకు సమాధానంగా నిలబడుతుంది. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి మీకు స్పష్టమైన లెక్కను చెబుతుంది. ప్రతి పైసా ఉపయోగపడే విధంగా ఖర్చు అవుతుంది. అందుకే ఈరోజు చాలా వరకు ఆర్థికపరమైన అంశాలన్నీ తులారాశి వారికి చక్కగా అనుకూలిస్తాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే డబ్బు పరంగా పెట్టుబడులు పెట్టుకోవడానికి, కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టడానికి, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపడానికి, డబ్బులు అప్పుగా ఇవ్వడానికి, వడ్డీ రేట్లు పెంచుకోవడానికి, స్టాక్ వాల్యూని పెంచడానికి, షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి, కొత్త ప్రారంభాలకు అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. తులారాశి వారికి సంబంధించినంత వరకు ఈరోజు వీరికి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పైగా అంతా శుభకరంగానే కొనసాగుతుంది. చర్చలకు మరియు సమావేశాలకు కూడా ఇది అనుకూలమైన సమయం అవుతుంది. పాత పరిచయాలు మరింతగా విస్తరిస్తాయి. కొత్త పరిచయాల వలన లాభం ఉంటుంది. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేయాలి అన్న మీ ఆరాటం మరింతగా పెరుగుతుంది. పాత వాహనాల యొక్క మరమ్మతులను కొనసాగిస్తారు. క్రయ విక్రయాల వలన లాభం కలుగుతుంది. పెట్టుబడులు అనుకూలిస్తాయి. అమ్మకాలు మరియు కొనుగోళ్లు మీకు అనుకూలంగా నడుస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కొనేటప్పుడు లాభమే, అమ్మేటప్పుడు లాభమే అన్నట్లుగా కాలం కొనసాగుతుంది. మొత్తం మీద ఈ సోమవారం తులారాశి వారు అద్భుతమైన ఫలితాలనే పొందుతారు. ఈ సోమవారం రోజు తులారాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈరోజు సోమవారం జనవరి 6వ తేదీ, మాసం పుష్యమాసం, తిథి సప్తమి, నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4:44 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఉద్యోగంలో చేరడానికి, వైద్యపరమైన సంప్రదింపులకు, వాహన కొనుగోళ్లకు, విద్యా విషయాలకు, క్రయ విక్రయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు అప్పులకు దూరంగా ఉండాలి. అప్పులు చేసిన లేదా క్రెడిట్ కార్డులు ఉపయోగించిన రెండింటికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఈరోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే నవగ్రహ స్తోత్రాన్ని మరియు శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇలా చేసిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు సప్తమి తిథి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యారాధన చేయాలి. సూర్యుడికి ఆర్ఘ్య ప్రదానం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఉత్తమ ఫలితాలను పొందుతారు. సూర్యానుగ్రహం కలిగి వంశాభివృద్ధి అవుతుంది. ఈ సోమవారం రోజు మనమంతా ఓం మాత కాళికాదేవి అయి నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ సోమవారం రోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామివారి ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించి 3 పువ్వులను సమర్పణ చేసి 3 రకాల నైవేద్యాలను పెట్టి దత్త చాలీసాను పారాయణం చేస్తే మనలో ఉన్న భయం, డిప్రెషన్ దూరమవుతాయి. చక్కటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.